హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం రొయ్యల కర్రీ, ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, చూసేయండి. ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: సరిపడంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ధనియాల పొడి, ఇంకా ఆనియన్స్ అండ్ చిల్లీస్. ముందు మనం ప్యాన్లోకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి, అది కాగనియాలి బాగా. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, మనం తరగబెట్టుకునేటివి. నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలి, బాగా వేయించాలి దానిని. నెక్స్ట్ పసుపు, ఉప్పు వేసుకోవాలి కొంచెం వేయించినాక. కలబెట్టుకోవాలి బాగా. ఆనియన్స్ మగ్గబెట్టడానికి దాని మీద మూత పెట్టి ఒక 10 minutes మగ్గబెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆఫ్టర్ 10 minutes బాగా కలుపుకోవాలి. మగ్గిన తర్వాత మనకి ఆనియన్స్ అలా కనపడతాయి. నెక్స్ట్ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ లెక్క మిశ్రమం అనేది తయారవుతుంది. మనకి గ్రేవీ తయారవుతుంది ప్రాన్స్ కర్రీకి. ఇప్పుడు అంత అయిపోయింది. నెక్స్ట్ ఒక మెయిన్ ఐటమ్, టమోటాస్ని. ఇప్పుడు మనం 1/2 kg కాబట్టి తీసుకునేది టమోటాస్ని 3 టమోటాస్ తీసుకొని మిక్సీ పట్టుకొని వేయాలి. బాగా కలిపి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కడగబెట్టుకున్న ప్రాన్స్ని వేసేయాలి గ్రేవీలోకి. బాగా మగ్గనియాలి. అవి 30 minutes ఉడకాలి గ్రేవీలో. 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఇంకా 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనియాలి. ఇంకా కొన్ని వాటర్ సరిపడంత వేసుకొని మగ్గనియాలి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనియాలి. 30 minutes తర్వాత కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా 30 minutes తర్వాత కూర రెడీ అవుతుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినచ్చు. చపాతీలోకైనా అన్నంలోకైనా బాగా టేస్ట్ బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.